పెద్దహారం ఎందుకు మండలం ప్రకటించలేరు, ఎందుకు క్యాన్సల్ చేశారు అనే విషయం అయితే ఇప్పటికే తెగిన పెద్దహారం సంబంధించిన ఆదినారాయణ రెడ్డి గారితో మన దగ్గర ఉన్నారు. పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసు. ఇప్పుడు మీ రాజకీయ జీవితం కొనసాగుతుందా, స్టాప్ చేశారు? నేను రాజకీయ జీవితంలో స్తబ్దత. ఇంతకుముందే తెచ్చి మీరు ఒక ఎంపీ కూడా పోటీ చేసినారు అన్నారు. టీడీపీ సంబంధించిన నాయకులే కదా సార్. ఉన్నాయి చంద్రబాబు గారు. పెద్దహారం కోసం మండలం చాలా అంటే నిరాహార దీక్ష చేశారు. ఎందుకు మండలం ఆగిపోయింది? ఎందుకు సార్, ఏం జరిగింది? అది మండలం అనేటువంటిది కొంతమంది రాజకీయ నాయకులు అయితే కొంతమంది అడ్డుకున్నారు మండలంని అంటారు. 100% సార్. ఎవరు సార్ ఆయన? ఆ నాయకుడు పెద్దహారం మండలంగా అడ్డుకుంటే ఆయనకి ఏం లాభం ఉంది? ఇప్పుడు సార్ పెద్దడం లాభం అందుకు మీ ఊరిలోకి రాజకీయ నాయకులు ఎంట్రీ లేదని బోర్డు పెట్టారు. ఎందుకు ఆ మూడు పెట్టిన కారణం మరి మీకు పెద్దహారం మండలం కావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారా? అందరూ కోరుకుంటారు. ఇంకా కొంతమంది ఆ బోర్డు తీసేయమనే ఒత్తిడి కూడా పెట్టినారు. పెద్దహారం మండలం కోసం చేయకపోతే నేను ఆదరణ నడి పొద్దున్న దీన్ని ఎలా తీసేస్తాను చెప్తారు. 100% చెప్పినాడు సార్. అందరికి ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఎందుకు చేయలేకపోయినారు సార్? అదే ఇప్పుడు సార్ ఇప్పుడు నా పేరు ఆదినారాయణ రెడ్డి, నేను ఎక్కడి నుంచి రెడ్డి అని తీసుకుంటానని కూడా చెప్పాను. ఎందుకు? అది ఏం జరిగింది? కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా మిమ్మల్ని పిలిచాంట కదా కాంగ్రెస్ రండి అని. అదొక్క కారణంతో మీరు రాహుల్ గాంధీ మీద అసంతృప్తి ఉన్నారు సార్? అవునండి. అదొక్క కారణంతో రాహుల్ గాంధీ గారి మీద మీరు అసంతృప్తి ఉన్నారా? ఆ కారణం రాజకీయ నేతలు ఏదైనా బలమైన పార్టీ తరపు నుంచి మేము పోటీ చేయమంటే మీరు చేస్తారు, చేయరు? ఎవరు వేయరు సార్. ఓట్లు వేయాలంటే డబ్బుతో కొనాల్సిందే. రాజకీయం అంటే డబ్బే సార్. డబ్బు లేకుంటే ఏమి జరగదు సార్. ఇప్పుడు అంటే మలపు గారికి అమౌంట్ ఇస్తేనే సీట్ ఇస్తామన్నారా? వాస్తవాలు ఇవి. ఆదినారాయణ రెడ్డి రాజకీయం చేయడం కోసం పెద్దహారం మండలాన్ని అడ్డు పెట్టుకున్నారు అని చంద్రబాబు పేరు వస్తుందని క్యాన్సిల్ చేశారు.